హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. పుష్ప అంటే మనకు అల్లు అర్జున్ తెలుసు. పుష్పగా ఆయన చాలా ఫేమస్. ఆయన మేనరిజం, ఆయన డైలాగులు, ఆయన నడక తీరు అన్నీ పుష్ప అంటే ఇలా ఉంటాడు అని ఇప్పుడు చిన్న పిల్లలు కూడా పుష్పను అనుకరిస్తున్నారు. అయితే తెలుగు చిత్రసీమలో అల్లు అర్జున్ పుష్పగా ఉంటే ఉత్తర భారతంలో మరో పుష్ప ఉన్నాడు, ఢిల్లీ పుష్ప. ఎస్, ఇతను ఢిల్లీ పుష్పగా చాలా ఫేమస్ అయ్యాడు. సినిమా అదే అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు ఇతను అందరికీ సుపరిచితమే. అచ్చం అల్లు అర్జున్ పోలికలుంటాయి. దాదాపు 80% అల్లు అర్జున్ పోలికలుంటాయి. పుష్పల నడుస్తూ పుష్పనే అనుకరిస్తాడు. అప్పట్లో ఆయన చాలా ఫేమస్ అయ్యాడన్న విషయం కూడా అందరికీ తెలుసు. అయితే క్రమక్రమంగా పుష్ప, ఢిల్లీ పుష్ప ఒరిజినల్ పుష్పకు పోటీగా మారుతున్నాడు. ఇప్పుడు ఢిల్లీ పుష్పకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఒక ఢిల్లీకే కాదు, బీహార్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, యూపీ కావచ్చు, ఏ ప్రాంతంలోకి వెళ్ళినా ఇప్పుడు ఢిల్లీ పుష్ప చాలా ఫేమస్. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ జనం నీరాజనం పడుతున్నారు. ఆయన పొలిటికల్ మీటింగ్లకు హాజరవుతున్నాడు, ప్రారంభోత్సవాలకు వెళ్తున్నాడు, మాల్స్ ప్రారంభిస్తున్నాడు. ఒక సినిమా తారలాగా అల్లు అర్జున్ బయటికి వస్తే ఎలా ఉంటుందో ఉత్తర భారతంలో అతను కూడా అలాగే ఢిల్లీ పుష్పగా చాలా ఫేమస్ అయిపోయాడు. ఇతని పేరు నిశాంత్ కుమార్, ఢిల్లీలో ఉంటాడు. పుష్ప 2 వేషధారణతో ఇతను చాలా ఫేమస్ అవుతున్నాడు. అల్లు అర్జున్ పోలికలు ఇతనిలో బాగా ఉంటాయి, మాట తీరు అలాగే ఉంటుంది. ఇప్పుడు పుష్ప 2 వేషం వేసుకొని పుష్ప 2లో అల్లు అర్జున్ ఒక స్మగ్లర్గా ఎలా ఉంటాడో అలాంటి వేషధారణలో వెళ్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఇన్స్టాగ్రామ్లో కూడా అతనికి ఫాలోవర్స్ సంఖ్య లక్షల్లో చేరుకుంటోంది. ఎందుకంటే ఇతను పుష్పలాగే తిరుగుతున్నాడు. ఉత్తర భారతంలో అనేక పొలిటికల్ మీటింగ్లకు, విగ్రహావిష్కరణ కార్యక్రమాలకు, మాల్స్ ప్రారంభోత్సవాలకు అతను వెళ్తున్నాడు. అతన్ని ఏరుకోరి మరీ పిలుస్తున్నారు. మన దగ్గర సినిమా హీరోలు, హీరోయిన్లను మాల్స్ ప్రారంభోత్సవాలకు పిలుస్తుంటారు కదా, అక్కడ ఇతన్ని పిలుస్తున్నారు. ఇతను పుష్ప 2గా చాలా ఫేమస్ అయిపోయాడు. అతను వస్తే చాలు జనం కేరింతలు. పొలిటికల్ బహిరంగ సభల్లో కూడా ఇప్పుడు ఈ ఢిల్లీ పుష్ప ఉంటున్నాడు. ఢిల్లీ పుష్ప ఉంటే జనం తిరగబడి వస్తున్నారు. రాజకీయ నాయకులు కూడా ఆయన్ని తమ సభలకు పిలుస్తున్నారు. అనేక మంది తమ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు పిలుస్తున్నారు. తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ అల్లు అర్జున్ పుష్పగా ఎంత ఫేమస్సో ఉత్తర భారతంలో ఈ ఢిల్లీ పుష్ప కూడా అంతే ఫేమస్. ఒక డూప్కు అల్లు అర్జున్లా కనబడతాడు, డూప్లికేట్ పుష్ప. కానీ ఒక డూపు ఇంత క్రేజా అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.